నమస్తే, మీరు చూస్తున్న టీవీ1. నేను అనిల్. సమాజంలో 80% పైగా ఉన్న మెజారిటీ జనులకే రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో టీవీ1 చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వాగతం. కుల వివక్షత తొలగిపోవాలి, సమాజంలో అసమానతలు అంతమవ్వాలి, సామాజిక రాజకీయ ఆర్థిక ఎదుగుదలలో అందరికీ సమాన భాగస్వామ్యం ఉండాలి. ఇది ఎందరో సామాజికవేత్తలు కోరుకున్న ఉన్నత సమాజం. కానీ అది నెరవేరడం లేదు కదా. అట్టడుగు వర్గాలు ఇంకా అణచివేతకు గురవుతూనే ఉన్నాయి. ఇదే అంశంపై మనతో చర్చించడానికి సోషల్ జస్టిస్ ఫోరం వ్యవస్థాపకులు గోపి దేశీ గంగాధర్ గారు మనతో ఉన్నారు. దళిత బహుజనులకే రాజ్యాధికారం దక్కాలంటే ఏం చేయాలో వారితోనే చర్చిద్దాం. నమస్కారం అండి గంగాధర్ గారు. నమస్కారం అనిల్ గారు. సార్, స్వతంత్రం వచ్చి ఎన్నేళ్ళైనా కానీ దళిత బహుజనులు ఇంకా రాజ్యాధికారానికి దూరంగానే బ్రతుకుతున్నారు. దానికి ఏంటి రీజన్? అమెరికన్ పౌర హక్కుల నేత, నల్లజాతి రత్నం, మహనీయుడు మార్టిన్ లూథర్ కింగ్ ఒక మాట అన్నారు: ఇంజస్టిస్ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు జస్టిస్ ఎవ్రీవేర్. సమాజంలో అన్యాయం ఎక్కడున్నా కానీ అది మొత్తం సమాజ భద్రతకే ప్రమాదం తీసుకొచ్చి పెడుతుందని. అది వాస్తవం. సమాజంలో అసమానతలు ఉన్నప్పుడు, అసంతృప్తితో ఉన్న వర్గాలు ఉన్నప్పుడు అది మొత్తం సమాజ భద్రతని ప్రభావితం చేస్తుంది. ఇవాళ మన సమాజంలో ఉన్న పరిస్థితి అదే. ఇవాళ భారత సమాజం పేలటానికి సిద్ధంగా ఉన్న బాంబులాగా ఉన్నది. అంటే ఇలాంటి మహనీయుల మాటలను కానీ, సిద్ధాంతాలను కానీ, హెచ్చరికలను కానీ, లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి విషయాలను కానీ మన పాలకులు అంతగా పట్టించుకోకపోవటం వల్ల సక్రమంగా వాటికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ మాటల్ని, వాళ్ళ ఆలోచనల్ని పరిపాలనా విధానంలో ఇన్కార్పొరేట్ చేసుకోకపోవటం వల్ల ఇప్పటికీ అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ మెజారిటీ ప్రజలు అణచివేతకి, అలక్ష్యానికి, నిర్లక్ష్యానికి గురవుతూనే ఉన్నారు. అయితే దీని ల్యాబ్స్ ఎక్కడ, ఎవరి లోపం వల్ల ఇలా జరిగిందంటారు? పాలనా విధానాల్లో లోపం ఉన్నది. ముఖ్యంగా ఈ పాలనా విధానాలని అది లెజిస్లేచర్లో కావచ్చు, జ్యుడిషియరీలో కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగంలో కావచ్చు, ఆయా రంగాల్లోకి మెజారిటీగా ఉన్న ప్రజల్ని తీసుకురావటంలో, ఆ ప్రయత్నంలో లోపం జరిగింది. ఆ లోపం ఉద్దేశపూర్వకంగా కూడా జరిగింది. డెలిబరేట్గా కూడా కొంతమంది ఈ మెజారిటీ ప్రజానీకాన్ని ఆయా రంగాల్లోకి వచ్చి ప్రధానమైనటువంటి పాత్ర, వాళ్ళకి తగినటువంటి పాత్ర, డ్యూ షేర్ వాళ్ళకి రాకుండా చేయటంలో ఒక డెలిబరేట్ అటెంప్ట్ కూడా కొంతమంది చేస్తున్నారు. అది పోవాలి. సార్, మీరు ఒక డాక్టర్ అయినా కానీ మీరు ఒక సోషల్ జస్టిస్ ఫోరం అనే ఒకటి ఏర్పాటు చేశారు. అసలు ఈ సోషల్ జస్టిస్ ఎందుకు ఏర్పాటు చేశారు మీరు? సమాజంలో ఉన్నటువంటి ఈ సామాజిక అసమానతలను చూసే, ఇవాళ సమాజంలో సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం. భారత సమాజం యొక్క ప్రధాన సమస్య సామాజిక దురన్యాయం. ఇక్కడ ఈ సమాజంలో మెజారిటీ ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అంటున్నాం ఇవాళ మనం. ఆనాడు 19వ శతాబ్దంలోనే మహనీయుడు మహాత్మా ఫూలే శూద్రుల్లో అతి శూద్రులు అన్నాడు వీళ్ళని. ఆయన ఆ రోజు శూద్రులుగా చెప్పిన కొన్ని కులాల వాళ్ళు ఇవాళ అగ్రకులాలుగా రూపాంతరం చెంది రాజ్యాధికారంలో ఉన్నారు. కానీ వాళ్ళు మర్చిపోయినారు. ఆనాడు ఫూలే మొదలెట్టినటువంటి ఆ కార్యక్రమం మూలంగా, ఆ సిద్ధాంతం మూలంగా వాళ్ళు లాభపడినారు. అంతకుముందు పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు, అంతకుముందు మొత్తం అవకాశాలు ఒకే వర్గం చేజిక్కించుకుంటూ ఉండగా బ్రిటిష్ పరిపాలనలో దానికి వ్యతిరేకంగా ఒక స్ఫూర్తినిచ్చినాడు మహాత్మా ఫూలే. ఆ స్ఫూర్తితో అనేక మంది, త్రిపురేని రామస్వామి చౌదరి కానివ్వండి, పెరియార్ కానివ్వండి, వీళ్ళంతా శూద్ర కులాలకి సామాజిక న్యాయం జరగాలి, శూద్ర కులాలకి రాజ్యాధికారంలో వాటా కావాలి, శూద్ర కులాలకి ప్రభుత్వ పాలన యంత్రాంగంలో వాటా కావాలని చెప్పి ఫైట్ చేసి సాధించారు. ఇప్పుడు ఆ కులాలు, కొన్ని శూద్ర కులాలు ఇవాళ అధికారం చెలాయిస్తూ ఉన్నాయి. కానీ వాళ్ళు మర్చిపోయినారు, చరిత్రను మర్చిపోయి వాళ్ళ కింద ఉన్నటువంటి వాళ్ళని అణగదొక్కే విధంగానే, వాళ్ళకి చేయూతనిచ్చి పైకి తీసుకొచ్చే విధంగా కాకుండా, ప్రమోట్ చేసే విధంగా కాకుండా అణగదొక్కే విధంగానే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ సమాజం నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ మంది. నిచ్చెన మెట్లలాగా ఉంటుంది కులం. పైనవాడు ఎప్పుడు పైవాడినే చూస్తూ ఉంటాడు, కిందవాడిని అణగదొక్కాలని చూస్తూ ఉంటాడు, కిందవాడిని చిన్న చూపే చూస్తూ ఉంటాడు.
ఆ కారణంగా పైకి పోయిన వాళ్ళు ఇంకా పైకి పోవటానికి, కింద వాళ్ళు అణగదొక్కుంటూ పోవటానికే ప్రయత్నం చేయటం మూలంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి మారాలి. ఈ పరిస్థితిని మార్చాలి అంటే ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న కొంతమంది, చాలామంది మెజారిటీ ప్రజలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళు, అన్యాయానికి గురవుతున్న వాళ్ళు, అసమానతలకు గురవుతున్న వాళ్ళు, నిర్లక్ష్యానికి అలక్ష్యానికి గురవుతున్న వాళ్ళు, కనీస సౌకర్యాలు లేకుండా, కనీస విద్యా వైద్య సౌకర్యాలు కూడా లేకుండా, తిండి లేకుండా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, నిర్లక్ష్యానికి గురవుతున్న వాళ్ళు, వాళ్ళకి తెలియదు ఈ పరిస్థితుల కారణం ఏంటనేది వాళ్ళకి తెలియదు. కనీసం తెలిసిన వాళ్ళు ముందుకొచ్చి చెప్పాలా. ఆనాడు మహాత్మా ఫూలే ముందుకొచ్చి చెప్పకపోతే ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మా ఫూలే నుంచి స్ఫూర్తి తీసుకొని ఆయన ముందుకొచ్చి చెప్పకపోతే ఇవాళ ఈ స్థానాల్లో ఉన్నవాళ్ళం. కొంత డాక్టర్లు కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, ఐపీఎస్ ఆఫీసర్లు కానివ్వండి, చివరికి రాజకీయ నాయకులు కూడా, ఎమ్మెల్యేలు, ఎంపీలు అయిన వాళ్ళు, మంత్రులు అయిన వాళ్ళు కూడా ఇవాళ ఈ స్థానంలో ఉన్నారంటే బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకున్నటువంటి చేసినటువంటి ఆలోచనల మూలంగా ఓకే అండి. మూలంగానే ఉన్నారు. దీన్ని వాటిని స్ప్రెడ్ చేయాలి. సామాజిక పరిస్థితుల్లో సామాజిక న్యాయం సాధ్యం అంటారా? అది ఎలా సాధించవచ్చు మనం? సామాజిక న్యాయం, అన్యాయం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా న్యాయం సాధించాలి. సాధ్యమే. ఎందుకు సాధ్యం కాదు? మెజారిటీ ప్రజలు అన్యాయానికి గురవుతున్నారు. మెజారిటీ ప్రజలకు అన్యాయానికి గురయ్యే చోట ఆ మెజారిటీ ప్రజల్ని వాళ్ళు ఏ రకమైన అన్యాయానికి గురవుతున్నారో వాళ్ళకి స్పృహ కలిగిస్తే చాలు, వాళ్ళ చైతన్యం కలిగిస్తే చాలు, వాళ్ళని జాగృతం చేస్తే చాలు, ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ఎందుకంటే క్షేమం అనేది అవిభాజ్యం. మహాకవి శ్రీశ్రీ ఒక మాట చెప్పారు, క్షేమం అవిభాజ్యం అన్నాడు. క్షేమం అవిభాజ్యం అంటే కొద్దిమంది మాత్రమే క్షేమంగా ఉండి మిగతా వాళ్ళంతా ఇబ్బందుల్లో ఉంటే ఆ సమాజం క్షేమంగా ఉండదు. ఇవాళ మన సమాజ పరిస్థితి అదే. అతి కొద్దిమంది క్షేమంగా ఉన్నారు, అతి కొద్దిమంది భోగభాగ్యాలు అనుభవిస్తున్నారు, సౌఖ్యాలు అనుభవిస్తున్నారు. మెజారిటీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మెజారిటీ ప్రజలు అధికారానికి దూరంగా ఉన్నారు, అవకాశాలకు దూరంగా ఉన్నారు. కాబట్టి ఈ సమాజం బాగా ఉండాలని కోరుకునేవాళ్ళు, ఈ సమాజం క్షేమంగా ఉండాలని శాంతిగా ఉండాలని కోరుకునేవాళ్ళు, ఈ సమాజం శాంతి సౌఖ్యాలతో తొలతూగాలని వర్ధిల్లాలని కోరుకునే వాళ్ళందరూ చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఏ కులంలో ఉన్నా, చివరికి అగ్రకులాల్లో ఉన్నా, అవకాశం ఆధిపత్యాన్ని సెలాయిస్తున్నటువంటి అగ్రకులాల్లో ఉన్నా కూడా వాళ్ళు కోరుకోవాల్సింది ఏంటంటే ఈ ఎట్టడుగున ఉన్న వాళ్ళకి, అణగదొక్కపడ్డ వాళ్ళకి, వెనక్కి నెట్టిపడ్డ వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని వాళ్ళు కోరుకోవాలి, అవకాశాలు రావాలని కోరుకోవాలి. లేకపోతే సమాజం ప్రశాంతంగా ఉండలేదు. అంటే కోరుకుంటారని ఆశించవచ్చా? అంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితుల్లో క్రింది కులాలను అణగదొక్కే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప వాళ్ళకి చేతునిచ్చి వాళ్ళని అభివృద్ధి చేసే దిశగా ఎవరు ప్రయత్నం చేయట్లేదు. అంటే ఆయా కులాల్లో ఉన్న ఆలోచన పరులు ఖచ్చితంగా ఆలోచన చేయాలండి. ఎందుకంటే లేకపోతే సమాజం మనుగడ సాధించలేదు, సమాజం ప్రశాంతంగా ఉండలేదు. ఖచ్చితంగా అసంతృప్తి పెళ్ళుబుకుతుంది, అసంతృప్తి వేరే రూపాలు తీసుకుంటుంది, చాలా ప్రమాదకరమైన రూపాలు కూడా తీసుకోవచ్చు. విప్లవాలు రావచ్చు, ఉద్యమాలు చెలరేగవచ్చు, అది అశాంతి చెలరేగవచ్చు సమాజంలో. అందుకని అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎవరికి రావాల్సినటువంటి వాటా వాళ్ళకి, ఎవరికి రావాల్సినటువంటి న్యాయం వాళ్ళకి జరగాలి. ప్రజాస్వామ్యం అంటే అదే కదా. మీరు మెజారిటీకి రాజ్యాధికారం అంటున్నారు, నేను ప్రజాస్వామ్యం అంటున్నాను దాన్ని. ప్రజాస్వామ్యం అంటే ఏంటి? ప్రజాస్వామ్యం అంటే మెజారిటీగా ఉన్న ప్రజలు ఎండలో వానలో నిలబడి, క్యూల్లో నిలబడి ఓట్లు వేయటమే కాదు కదా, వాళ్ళు ఈ రాజ్యాధికారంలో కూడా భాగస్వాములు కావాలి. వాళ్ళు పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది పాలిటీ కావాలి, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది రూల్ కావాలి. ఓకే అండి, మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి విజయలక్ష్మి గారు లైన్లో ఉన్నారు. విజయలక్ష్మి గారు, హలో విజయలక్ష్మి గారు, లైన్ కట్ అయినట్టు సార్. మనం కంటిన్యూ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సామాజిక న్యాయం సాధ్యమని మీరు అంటున్నారు, కానీ ఇప్పటికి కూడా ఇంకా కింద కులాల వాళ్ళపైన దౌర్జన్యాలు జరుగుతూనే ఉన్నాయి. మూఢనమ్మకాల పేరుతో వారిని ఇంకా బాధించే పరిస్థితులు ఇంకా ఉన్నాయి. కొన్ని చోట్ల 2 గ్లాసుల పద్ధతులు కూడా అమలు అవుతున్నట్లు మనకు తెలుస్తుంది. అంటే మరి ఇంత అభివృద్ధి సాధించామని మనం చెప్పుకుంటున్న ఈ రోజుల్లో కూడా ఎందుకు వీళ్ళు ఇలాంటి బాధలు అనుభవించాల్సి వస్తుంది? ఇది మనది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవస్థ అండి. ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ప్రపంచంలో మరి ఎక్కడా లేదు. ఈ కుల వ్యవస్థ చాలా అసహజమైంది, చాలా అసహజం, చాలా అసమానతల్లో కూడింది, అన్యాయమైనటువంటి కుల వ్యవస్థలో ఉన్నాం మనం. ఈ వాస్తవాలని ఎవరు గుర్తిస్తారు ముందు అంటే బాధలు అనుభవించే వాళ్ళే గుర్తిస్తారు. బాధలు అనుభవించే వాళ్ళు, వివక్షతకి గురవుతున్న వాళ్ళు ముందు గుర్తించి దానికి వ్యతిరేకంగా చైతన్యం పెంచుకుంటారు, పోరాడతారు.
అయితే బాధలు అనుభవించిన వాళ్ళు కూడా కొంతమంది గుర్తిస్తున్నారు, గుర్తించిన సందర్భాలు ఉన్నాయి, గుర్తించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మెజారిటీ ప్రజల్ని వివక్షతకు గురి చేస్తూ సమాజం అంతా ప్రశాంతంగా ఉండాలంటే ఉండటం సాధ్యం కాదు. ఓకే అండి, మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి విజయలక్ష్మి గారు లైన్లో ఉన్నారు. విజయలక్ష్మి గారు, హలో. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి విజయలక్ష్మి గారు. ఇప్పుడు మేము దళిత సంఘం చెందిన వారం అండి. చెప్పండి. అయితే మాకు చాలా అన్యాయం జరుగుతుంది ప్రతి చోట. ఓకే. అయితే ఎట్లా అంటే ఇప్పుడు దళితుల ప్రవృత్తి చెప్పులు కుట్టడం కదండి. అయితే ఇప్పుడు లిట్ క్యాప్ ఉంది కదా చేర్లింగపల్లి గచ్చిబౌలిలో. అచ్చా. అయితే అక్కడ కాంట్రాక్ట్స్ తీసుకోవాలంటే అంతా కడప వాళ్ళు మరి చిత్తూరు వాళ్ళే ఉన్నారు. మరి మేము లోకల్ పీపుల్, మాకేమి కల్పించట్లేదు వాళ్ళు. ఓకే అండి. ఓకే. అయితే అక్కడ పోతే టెండర్ పెడితే వాళ్ళకే కడప వాళ్ళకి ఇస్తున్నారండి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. న్యాయం చేయాలి. ఓకే. ఓకే విజయలక్ష్మి. ఓకే విజయలక్ష్మి గారు, థ్యాంక్ యూ విజయలక్ష్మి గారు. మనం మాట్లాడుతున్నట్టుగానే ఇప్పటికి కూడా అంటే లింగంపల్లి అంటే ఇక్కడ హైదరాబాద్ పక్కనే ఉంది, అట్లాంటి దగ్గర కూడా ఇంకా వీళ్ళని అనగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాకు చెందాల్సిన హక్కులు మాకు దక్కట్లేదని చెప్పి ఆవిడ. అసలు లిట్ క్యాప్ అనేది మాదిగల పరిస్థితులను మెరుగుపరచడానికి వాళ్ళ సంక్షేమం కోసం పెట్టబడినటువంటి సంస్థ. ఓ రకంగా దాన్ని నీరుగార్చారు ఆ సంస్థని. నీరుగార్చడమే కాకుండా ఆ సంస్థకు ఉన్నటువంటి ఆస్తులను కూడా ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి కూడా గత ప్రభుత్వాలు కొన్ని ప్రయత్నం చేసినాయి. దీనికి వ్యతిరేకంగా పోరాడాలా, దీనికి వ్యతిరేకంగా చైతన్యం పెంచుకోవాలి. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు కూడా. ఎంఆర్పిఎస్ వాళ్ళు దానికి కృషి చేస్తున్నారు. మేమందరం కూడా అది ఆ న్యాయమైన కోరికకి మద్దతు ఇస్తాం, మద్దతు కూడగడతాం. అది పెత్తందారులు, ఫ్యాక్షనిస్టులు దౌర్జన్యం చేసి బడుగు బలహీన వర్గాలకి చెందాల్సినటువంటి హక్కుల్ని, అవకాశాలని వాళ్ళు ఎగరేసుకుపోతే, వాళ్ళు కొట్టుకుపోతుంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. మేమందరం కూడా దానికి రియాక్ట్ అవుతామండి. అంటే నేను ఇంకో క్వశ్చన్ అడుగుతాను, సబ్ క్వశ్చన్. అంటే ఒక సమస్య ఉంది, ఆ సమస్య గురించి ఎవరైతే అనగదొక్కబడుతున్నారో, అణచివేతకు గురవుతున్నారో ఈ అన్ని కులాల వాళ్ళు అంతా ఒక ఐక్యంగా ఏర్పడి ఒకటే సమస్యను టార్గెట్గా పెట్టుకొని ప్రయత్నం చేస్తే ఆ సమస్యకు పరిష్కారం దక్కే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిజమండి. ఇది మన కుల వ్యవస్థ, అదే ఇంతకుముందే చెప్పాను కదా, చాలా దుర్మార్గమైనటువంటి కుల వ్యవస్థను ఏర్పరిచారు మనకి. దాదాపు 5,000 కులాలు ఉన్నాయి ఈ దేశంలో. కులాలు, ఉపకులాలు కలిపి 5,000 కులాలు ఉన్నాయి. ఇది ఒక కులానికి ఇంకొక కులానికి సంబంధం లేకుండా, ఒక్కొక్క కులానికి ఇంకొక కులానికి వైరుధ్యం కల్పించి, ఒక కులానికి ఇంకొక కులం, ఒక కులాన్ని ఇంకొక కులం అనుమానంతో చూసే విధంగా ఇటువంటి పరిస్థితులు కల్పించారు. దాని మూలంగా ఏంటంటే ఈ కులాలన్నీ కలవలేకపోతున్నాయి. వీళ్ళందరూ అన్యాయానికి గురవుతున్న వాళ్ళు తరతమ భేదాలతోటి. ఇవాళ ఎస్సీ ఎస్టీ సోదరులు ఎక్కువ వివక్షకు గురి అవుతున్నారు. అయితే బీసీలు అంతకంటే కొంచెం తక్కువ వివక్ష కావచ్చు, కానీ రూపంలో సారం మాత్రం ఒకటి, వాళ్ళకు ఉన్న సమస్యలు మాత్రం ఒకటే. క్వాంటిటేటివ్గా తక్కువ కావచ్చు, కానీ క్వాలిటేటివ్గా ఒకటే ప్రాబ్లం. సమస్యలంతా ఒకటే, వివక్షకు గురవుతున్నారు. అయితే మన బలం అందరం కలవటంలోనే ఉన్నది అనేది వాళ్ళతో గుర్తింపు చేయగలిగినాడు. ఈ విడివిడిగా ఉన్నారు ఈ 5 వేళ్ళు, ఇలా మీరు చూపిస్తున్నారు కదా పిడికిలి, వీళ్ళంతా కలిసి దీంట్లోనే బలం ఉంది, ఇట్లా బలం లేదు, ఇలా బలం ఉందని చెప్పి వాళ్ళ చేత గుర్తింపు చేయగలిగినాడు. ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, మేలు జరుగుతుంది. ఓకే గంగాధర్ గారు, మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి సురేష్ లైన్లో ఉన్నారు. సురేష్ గారు గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్, గంగాధర్ సార్. గుడ్ మార్నింగ్. మాట్లాడండి సార్. ఇది మీరు రాజ్యాధికారం, ఇది సాధ్యమే సార్ దళిత బహుజనులకు రాజ్యాధికారం అనేది? ఓకే సార్, ఇది మీరు కొన్ని ఏళ్ళుగా మీరు కానీ దళిత రాజ్యాధికారం కానీ ఇంతమంది కొట్లాడుతున్నాక లాస్ట్ చివరికి వచ్చేసరికి మళ్ళా అగ్రకులాలే ఈ పెత్తనం జరగడం కానీ పైకాలం ఉండడం జరుగుతుంది సార్. అవును, చెప్పండి, వింటున్నా సార్. ఇది మరి ఎంత వరకు పోతుంది సార్? మరి అంటే ఇంత జనాభా, ఇంత పాపులేషన్ ఉన్న దళిత బహుజనులు, చెప్పండి చెప్పండి, ఇంకా దళిత బహుజనులు అసలు లాస్ట్కి వచ్చే వరకు, చివరికి వచ్చే వరకు మళ్ళీ అక్కడి స్థాయిలో ఉంటున్నారు. వాళ్ళు ఆర్థిక పరంగానే, రాజకీయ పరంగానే అసలు పైకి వచ్చే స్థాయిలో లేరు. ఏ పార్టీ పరంగా చూసినా, టీఆర్ఎస్ చూసినా, ఏది చూసినా అగ్రకులాలుగా పైకి ఉంది సార్. దీన్ని ఎట్లా 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 సాధ్యమైంది సార్? మీలాంటి ఇంత మేధావులు ఇంత ఉండి కూడా దాన్ని ఏం వెళ్ళిపోతుంది సార్ దాన్ని? ఓకే, థ్యాంక్ యూ సురేష్ గారు. సురేష్ గారు మనం మాట్లాడినట్లే. సురేష్ గారు, మీరు చేస్తున్నటువంటి కృషికి ధన్యవాదాలు. మీరు కానీ నేను కానీ ఎవ్వరం కూడా నిరాశ చెందాల్సినటువంటి అవసరం లేదు. ఇలాంటి అనేక పోరాటాల మూలంగానే, ఉద్యమాల మూలంగానే, చైతన్యం మూలంగానే
కనీసం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. అనేక మంది డాక్టర్లైనా, ఐఏఎస్ ఆఫీసర్లైనా, అధికారులుగా వచ్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలైనా రాజ్యాధికారంలో కూడా వాటా ఎంతో కొంత పొందుతున్నాం. ఇప్పటికే పొందుతున్నాం. రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీలకి రిజర్వేషన్స్ ఉన్నాయి, చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయి, రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్స్. ఫూలే దగ్గర మొదలెట్టుకుంటే, అంబేద్కర్ దగ్గర మొదలెట్టుకుంటే, అంబేద్కర్ నాటి పరిస్థితులకి ఈనాటి పరిస్థితులకి చాలా తేడా ఉంది. 1947 నాటికి 2010 నాటికి చాలా తేడా ఉంది. ఈ తేడా ఎట్లా వచ్చింది? మనం కొట్లాటం మూలంగానే వచ్చింది, మన చైతన్యం పెరగటం మూలంగా వచ్చింది, మన ఉద్యమాలు మూలంగానే వచ్చింది తప్ప మనం కామ్గా ఉంటే, మనం నిశ్శబ్దంగా ఉంటే వచ్చి ఉండేది కాదు. కాబట్టి మన ఉద్యమాలు కొనసాగించాల్సిందే. అంతేకాదు, ఇది దీర్ఘకాలిక పోరాటం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది 5000 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి వివక్ష, ఇప్పటిది కాదు. ఈ కుల వ్యవస్థ మూలంగా వచ్చినటువంటి వివక్ష 5000 సంవత్సరాలుగా కొనసాగుతున్నది. ఒకనాడు మనల్ని అసలు మనుషులుగానే చూడలేదు. అయితే మీరు చెప్పినట్లుగానే రిజర్వేషన్ ఫలాలు ఎవరైతే అనుభవించారో, ఒక స్థాయికి ఎదిగారో, వాళ్ళు వాళ్ళ జాతిని కానీ మర్చిపోతున్నారు. అంటే కేవలం ఒక ఐఏఎస్ అయిన వ్యక్తి వాళ్ళ కొడుకుని మాత్రమే చదివించుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీనే డెవలప్ చేసుకుంటున్నారు. కానీ ఎవరైతే వాళ్ళ గ్రామాలకు వెళ్ళి ఏదైతే అంబేద్కర్ గారు చెప్పారో పే బ్యాక్ టు సొసైటీ అనే దాన్ని అసలు ఇప్పుడు ఎవరు పాటిస్తున్నట్టుగా లేదు. ఎందుకు ఇట్లా జరుగుతుందంటారు? అంటే ఏదైతే జాతి అణచివేత గురవుతుందో వాళ్ళల్లో ఎదిగిన ఒక స్థానానికి ఎదిగిన వాళ్ళే వాళ్ళ జాతిని మర్చిపోతున్నారు. నిజమండి. ఇది అంబేద్కర్ గారే స్వయంగా ఆవేదన వ్యక్తం చేశారు. చివరి రోజుల్లో చాలా బాధపడ్డారు. ఆయన ఏమనుకున్నారంటే, ఈ రిజర్వేషన్ ఫలాలు అనుభవించిన వాళ్ళు లీడర్స్ అవుతారు, సైనికుల్లాగా సామాజిక న్యాయం సాధించడానికి ముందుకు వస్తారు, పనిచేస్తారని చెప్పి ఆశించారు. ఆయన ఆశించిన స్థాయిలో అది జరగలేదు. అందుకని ఆయన పెట్టిన రిపబ్లికన్ పార్టీకి కూడా ఆశించిన స్థాయిలో సపోర్ట్ రాలేదు, సక్సెస్ సాధించలేకపోయినారు. అందుకని ఆయన ఆవేదనతో ఒక మాట కూడా అన్నారు, నేను చాలా కష్టపడి ఈ రథాన్ని ఇక్కడి దాకా లాక్కొచ్చాను, మీకు చేతనైతే దీన్ని ముందుకు తీసుకెళ్ళండి కానీ వెనక్కి లాగబోకండి, తర్వాత తరాలు వస్తాయి ముందుకు తీసుకెళ్తాయి అని చెప్పారు. అంబేద్కర్ స్ఫూర్తి ఆనాటి కంటే ఈనాటికి ఇంకా పెరిగింది. తర్వాత తరాలు, ఇప్పటి తరాలు, నూతన తరాలు దీన్ని ముందుకు తీసుకెళ్ళటానికి సిద్ధం అవుతున్నారు, తీసుకెళ్తారు కూడా. అయితే ఒక విషయం, ఎంత ఈ రిజర్వేషన్లు అనుభవించిన వాళ్ళు వాళ్ళ స్వార్థమే చూసుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తున్నప్పటికీ కూడా దాని ఇంపాక్ట్ మొత్తం సమాజం మీద ఉన్నదండి. ఈ సామాజిక పరివర్తన మీద, ఈ సామాజిక నిర్మాణం మీద, నిర్మాణాన్ని మార్చడంలో ఈ ప్రభావం ఉన్నది. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లుగా, రాజకీయ నాయకులుగా, లేకపోతే వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలుగా తయారైనటువంటి దళితులు, బహుజనులు ఖచ్చితంగా సమాజ గమనాన్ని మార్చడంలో వాళ్ళ పాత్ర, వాళ్ళ ఇంపాక్ట్ వేస్తారు, ఇండైరెక్ట్గానే ఉంటుంది. ఇవాళ ఈ చదువు లేకుండా, అవకాశాలు లేకుండా, సపోర్ట్ లేకుండా, ఏ విధమైనటువంటి ఆర్థిక హంగు లేకుండా ఉన్నటువంటి మెజారిటీగా ఉన్నటువంటి దళిత బహుజన వర్గాలకి నాయకత్వం వహించగలిగింది మాత్రం ఈ రిజర్వేషన్లో వచ్చి ముందుకు వచ్చినటువంటి వాళ్ళే నాయకత్వం వహించాలి. అట్లా నాయకత్వం వహిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, పూర్తిగా అట్లాగే ఉన్నారని చెప్పడానికి లేదు. ఓకే అండి, మీతో మాట్లాడడానికి విజయవాడ నుంచి సత్యనారాయణ గారు లైన్లో ఉన్నారు. సత్యనారాయణ గారు, గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. నమస్కారం. చెప్పండి సత్యనారాయణ గారు. నమస్కారం అండి. ఏం లేదు, ఇప్పుడు మనకి సిద్ధాంతపరంగా అందరం ఆలోచనలు మారుతున్నాయి. కొంతవరకు నీలాంటి వాళ్ళు కొంతమంది వచ్చి దీన్ని డెవలప్ చేసుకొస్తున్నారు, బాగానే చేస్తాం. అయితే ఇప్పటిగా రాజ్యాధికారం అనేది రాజకీయ పార్టీల ద్వారా రావాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఇక్కడ అధికారం ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా వాళ్ళ ఫోర్స్, వాళ్ళ థియరీలు వాళ్ళకి వేయకుండా ఉన్నాయి. అటువంటి భిన్నమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు వాళ్ళ లక్ష్యాలు వాళ్ళకున్నాయి, వాళ్ళ ఆలోచన వాళ్ళకున్నప్పుడు బడుగు కలిగిన వాళ్ళ దగ్గరికి అధికారం ఇవ్వడంలో వాళ్ళు ఎంతవరకు కృషి చేస్తారు, మనల్ని ఎంతవరకు సఫలీకృతం చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు అడిగిన దానికి ఇంకోటి యాడ్ చేస్తాను నేను. అయితే మీరు చెప్పారు లీడర్స్ ఉన్నారు, కొంచెం లీడ్ చేస్తున్నారు అని చెప్పి. అయితే ఎవరైతే లీడ్ చేస్తున్నారో, ఎవరైతే రాజకీయంగా ఒక స్థాయికి ఎదిగారో వాళ్ళంతా మళ్ళీ అగ్రవర్ణాల రాజకీయ పార్టీలకి తొత్తులుగా మారి వాళ్ళ జాతి ప్రయోజనాలనే పనంగా పెట్టే పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే ఎట్లా సాధ్యమవుతుంది అంటారు? నేను సత్యనారాయణ గారు దానికి పూర్తిగా అట్లా పణంగా పెట్టారు, తాకట్టు పెట్టారు అని చెప్పడానికి లేదండి. అక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ పరిమితుల్లో, వాళ్ళ లిమిటేషన్స్లో కృషి చేస్తున్న వారు ఉన్నారు.
ఒక విషయం ఏమంటే సామాజిక న్యాయంలో ప్రధానమైన అంశం రాజ్యాధికారమేనండి. డాక్టర్ అంబేద్కర్ కూడా చెప్పారు, పొలిటికల్ పవర్ ఈజ్ ద మాస్టర్ కీ విచ్ ఓపెన్స్ ఆల్ ద డోర్స్. సోషల్, ఎకనామిక్ అన్ని ద్వారాలని పొలిటికల్ పవర్, అన్ని సమస్యలకి రాజ్యాధికారమే. ఎందుకంటే మనం మామూలుగా చూసేటప్పుడు కూడా కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించిన ప్రతిదీ రాజకీయాల చుట్టూతో తిరుగుతుంటుంది కదా. ఏదైనా చిన్న సమస్య దగ్గర నుంచి ఒక వీధిలో పంపేయించుకోవడం దగ్గర నుంచి ఉద్యోగం తెచ్చుకోవడం దగ్గర నుంచి అన్నీ, లేదా ఫీజులు చెల్లించడం దగ్గర నుంచి అన్నీ రాజకీయాల చుట్టూతో తిరుగుతుంటాయి. రాజకీయాలే కీలకం, మరి ముఖ్యంగా భారతదేశంలో రాజకీయాలే కీలకం, రాజకీయాల చుట్టూతో తిరుగుతూ ఉంటాయి. రాజ్యాధికారం సాధించడమే సామాజిక న్యాయం సాధించడంలో ప్రధానమైనటువంటి అంశం. అయితే రాజకీయ పార్టీలు ఎంతవరకు చేస్తే మనకి ఒక ప్రత్యేకమైన, బహుశా నేను అనుకోవటం సత్యనారాయణ గారు లాంటి వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, మనం ఒక ప్రత్యేకమైన శక్తిగా, ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగితే ఎలా. ఈ ప్రయత్నం డాక్టర్ అంబేద్కర్ కూడా చేశారు. స్వయంగా డాక్టర్ బిఆర్ఎం బాబాసాహెబ్ కూడా ఫెయిల్ అయినారు దానిలో, ఆ ప్రయత్నంలో. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు తెలుసు. అయితే పూర్తిగా ఈ రాజకీయ పార్టీలు అట్లాగే ఉంటాయి, అణగదొక్కటమే చేస్తాయని అనుకోవడానికి కూడా లేదు. ఉంటారు దాంట్లో ఉన్నటువంటి పైనున్న వాళ్ళే మొత్తం అవకాశాలు చేజిక్కించుకోవాలి, మిగతా వాళ్ళకి రాకుండా అనుకోవచ్చు. కానీ ఇవాళ దళిత బహుజన వర్గాలని ఇగ్నోర్ చేసి ముందుకు పోయేటటువంటి పరిస్థితి మాత్రం లేదు. ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ ఎవరి దగ్గర ఓట్లుంటే వాళ్లే, నంబర్ గేమ్ ఇది ప్రజాస్వామ్యం. కాబట్టి దళితుల్ని బహుజనుల్ని ఇగ్నోర్ చేసే పరిస్థితి లేదు. అందుకని మన కార్యక్రమాల్లో మనం చేసేటటువంటి ఉద్యమాల్లో ఈ పార్టీల మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చేటట్టు, ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ 33% ఉమెన్కి రిజర్వ్ చేయాలి దీంట్లో పార్టీ పదవుల్లో కూడా అని చెప్పి సోనియా గాంధీ నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా దళిత బహుజనులకు కూడా పార్టీల్లో కూడా, పార్టీ పదవుల్లో కూడా రిజర్వ్ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకునే విధంగా ఒత్తిడి తీసుకురావచ్చు, కన్విన్స్ చేయొచ్చు, ఒత్తిడి అట్లాంటి ప్రయత్నం ఒకటి చేయొచ్చు. రామ్ మనోహర్ లోహియా ఏనాడో చెప్పారు, పవర్ స్ట్రక్చర్స్ అన్నిట్లో మామూలు ప్రభుత్వ అధికారమే కాదు, ప్రభుత్వ అధికారంలో మాత్రమే కాకుండా పార్టీలో కూడా, పార్టీ ఈజ్ ఆల్సో ఏ పవర్ స్ట్రక్చర్. ఇవాళ ఈ పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఈ తెలుగుదేశం, ఈ పార్టీలన్నీ కూడా ఎంత పెద్ద పవర్ అండి. అసలు పార్టీ నాయకుడిగా ఉంటే కూడా ఒక పవరే, పవర్ స్ట్రక్చర్ ఇది. ఈ పవర్ స్ట్రక్చర్స్ అయినటువంటి పార్టీల్లో కూడా రిజర్వేషన్స్ ఉండాలి. 60% ఆఫ్ ది పొజిషన్స్ దళిత బహుజన మైనారిటీ మహిళా ప్రతినిధులకు ఇవ్వాలని చెప్పి ఎప్పుడో 70s లోనే చెప్పినాడు. ఓకే అండి, మీతో మాట్లాడడానికి విజయవాడ నుంచి ఆంజనేయులు గారు లైన్లో ఉన్నారు. ఆంజనేయులు గారు మీ టీవీ వాల్యూమ్ తగ్గించండి. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. రాజ్యాధికారం బీసీలకు అనే విషయంలో డాక్టర్ గారు ఇట్లా జస్టిస్ ఫోరం తరఫున రావడం, ప్రత్యేకంగా డాక్టర్ గారికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ఆ విషయం ఇంతకాలము అణగారిన వర్గాల్ని మోసం చేస్తూ వచ్చారు అధికార వర్గాలు. ఎట్లా అంటే ఒక బార్బర్ షాప్ ఉంది, ఆ షాపును ఇంకో షాప్ పెట్టుకోమని లోన్ ఇస్తున్నారు. వాళ్ళు ఆ షాపులకే అంతవరకే వాళ్ళని ఉంచడం కోసం, వాళ్ళకు తెలివితేటలు, వాళ్ళ చదువులో వస్తే వాళ్ళకి కావాల్సిన అధికారం కోసం వాళ్ళు పోరాడతారని అట్లా ఇంతకాలము బార్బర్ షాప్ అయితే అదే వ్యాపారాన్ని కంటిన్యూ చేయమని, అదే రజక వృత్తిలో అయితే వాళ్లకు లోన్లు ఇచ్చి వాళ్ళని రజకులుగానే కంటిన్యూ అవ్వమని, వీళ్ళ బట్టలు ఉతికడానికి అట్లా వాళ్ళను చిన్న తరగతులుగా చిన్న బుచ్చి ఇంతకాలం ఎంతో మోసం చేశారు. ఇప్పుడిప్పుడే చదువుకుంటూ వాళ్ళ పిల్లలు కూడా పైకి వస్తున్నారు. వాళ్లకు రాజ్యాధికారం గురించి ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. మీలాంటి డాక్టర్ గారు లాంటి వాళ్ళు ముందుకు వచ్చి మీలాంటి ఫోరం తరఫున ఈ యొక్క బీసీలకి రాజ్యాధికారం ఇస్తే, రాజ్యం అధికారం మన చేతిలో ఉంటే వాడిచ్చేదేసి మనకు కావాల్సిన హక్కులు మనం లాక్కుంటాం. వాడిచ్చేది, వాడికి తీసుకునేది, వాడి దానం ఏది ఇవ్వక్కర్లేదు. లోన్లు ఇస్తామంటారు, ఆస్తులు ఎడ్యుకేషన్ లో ఆస్తి తాకట్టు పెట్టగానే వాడు బ్యాంక్ వాడు ఇవ్వనంటున్నాడు. ఆస్తి ఉన్నప్పుడు అమ్ముకొని వాడు చదివించుకుంటారు కదా ఆ పిల్లల్ని. ఇట్లా అణగారిన వర్గాల్ని వాళ్ళ రౌడీజానికి, వాళ్ళ మద్దతు చేయడానికి, వాళ్ళకు జెండాలు మోయడానికే వాడుకొని వాళ్ళేమో కోట్లు సంపాదిస్తున్నారు. వీళ్ళనేమో చిన్నవాడిగానే ఇట్లాగే ఉంచాలని చూస్తున్నారు. వీళ్ళే రాజ్యాధికారం వస్తే వీళ్లకు వాళ్ళే అధికారం ఇస్తారు. ఈ యొక్క ఓసీలు అనే వాళ్ళు, లేదా ఇప్పుడు ఇంతవరకు
4 రాజ్యాలు ఏడు వాళ్ళకి వాళ్ళు దానం చేసే పరిస్థితుల్లో క్రిస్టియన్లు వస్తారు. ఎందుకంటే ఎక్కువ వర్గాలు, ఎక్కువ కమ్యూనిటీ ఎక్కువ ఉంది కాబట్టి వీళ్ళందరూ ఏకమైనట్లయితే వీళ్ళ పరిస్థితి ఇట్లా అవుతుందని వాళ్ళని కావాలని మోసం చేసి చాలా అన్యాయం చేస్తున్నారు. డాక్టర్ గారు మీకు అప్లై చేసేది ఏంటంటే దీన్ని ఇంకా ముందుకు తీసుకొచ్చి మీరు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఒక మంచి ఈ బీసీలను అందరినీ ఆయుధపరిచి మీరు సంఘటితం చేసి మీరు ముందుకు తీసుకెళ్తారని, భవిష్యత్తులో మన రోజులే వస్తాయని నేను ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఆంజనేయులు గారు. థ్యాంక్ యూ ఆంజనేయులు గారు. ఆంజనేయులు గారు చెప్తుంది అర్థమైంది. థ్యాంక్ యూ ఆంజనేయులు గారు. అంటే ఆంజనేయులు గారు ఆవేదన ఏంటంటే ఈ గడ్డం గీసుకునే ఆయన ఇంకా గడ్డలు గీసుకుంటూనే బతకాల, బట్టలు ఉతుక్కునే ఆయన ఈ బట్టలు ఉతుక్కుంటూనే బతకాల, పశువులు కాసుకునే వాళ్ళు గొర్రెలు కాసుకునే వాళ్ళు గొర్రెలు కాసుకుంటూనే బతకాల, ఈ కూలి పనులు చేసుకునే వాళ్ళు కూలి పనులు చేసుకుని ఈ ఒక రకంగా హీనంగా చూడబడేటటువంటి వృత్తులు చేసుకుంటూనే బతకాల, ఆ పరిస్థితి ఉండాలా అని గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆదరణ అనే ఒక పథకం పెట్టారు. ఆదరణ పథకంలో ఏం చేసినారు, మంగళ కులస్తులకైతేనే కిట్టు అది ఇవ్వటం, తర్వాత గౌడు కులస్తులకి ఆ మోకు కత్తి ఇవ్వటం, ఈ దోబీలకి ఇంకేదో ఇవ్వటం, యాదవులకైతేనే పాల క్యాన్లు ఇవ్వటం, ఇట్లాంటివన్నీ చేసినారు. అంటే ఇక మీరు ఇవే చేసుకుంటూ పోండి అనే వాళ్ళ ఉద్దేశమా లేకపోతే ఏమో తెలియదు. అయితే ఈ ప్రయత్నాన్ని వీళ్ళని ఇలాంటి వృత్తులకే పరిమితం చేసి ముందుకు రాకుండా చేసేటట్టు వెనక్కి నెట్టేటటువంటి ఈ ప్రయత్నాన్ని బహుజనులు గుర్తించినారు, దళిత బహుజనులు గుర్తించినారు, బీసీలు గుర్తించినారు. అందుకని ఇవాళ బాగా చదువుకుంటున్నారు, చదువుకోవటానికి ముందుకు వస్తున్నారు. మేము పదే పదే చెప్తున్నాం, ఈ దళిత బహుజన సమావేశాల్లో కానివ్వండి, సెమినార్లో కానివ్వండి, మీటింగుల్లో మీ పిల్లల్ని చదివించండి. మీ పిల్లల్ని మీలాగా మీ ఆ కులవృత్తికి పరిమితం చేయకండి. కులవృత్తి చేయొద్దని కాదు, కొంతమందికి కులవృత్తి చేసుకుంటే తప్ప పొట్టగడవదు. అయితే కులవృత్తికి మాత్రమే పరిమితం చేసి మరిన్ని అవకాశాలు, మెరుగైన అవకాశాలు అందిపుచ్చుకునేటటువంటి అవకాశాన్ని పోగొట్టుకోబాకండి. ఎందుకంటే కులవృత్తులు హీనంగా చూడబడుతున్నాయి. గౌరవం ఉంటే చేయవచ్చును, గౌరవం లేదు. ఒకనాడున్న గౌరవం కూడా ఈనాడు లేదు. ఒకనాడు ఏదో గౌరవం ఉండేది అంటారు, ఈనాడు అసలు అట్లాంటి గౌరవం లేదు. అట్లాంటి గౌరవం లేని కులవృత్తులు కాకుండా మీరు చదువుకోండి, మీరు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్కి వెళ్ళండి. ఇప్పుడు మేము చెప్పటం కాదండి, ఎంత గొప్ప విజనరీ అంటే మహాత్మా ఫూలే 19th సెంచరీలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వీళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, వీళ్ళకి స్త్రీలకు కూడా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అసలు ఊహించడానికే కష్టం. మనం ఇవాళ 19th సెంచరీలో స్త్రీలను ఎడ్యుకేట్ చేయాలి, ఆ స్త్రీలలో కూడా దళిత బహుజనులకు సంబంధించిన స్త్రీలను ఎడ్యుకేట్ చేయాలి, చేస్తేనే ఈ సమాజంలో మార్పు వస్తుందని చెప్పి భావించిన ఆలోచించగలిగారు ఆయన. సో ఈ ప్రజలకి ఎడ్యుకేషన్ కావాలా, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కావాలా, సైంటిఫిక్ ఎడ్యుకేషన్ కావాలా, సైంటిఫిక్ టెంపర్మెంట్ పెరగాల. మీరు ఇందా చెప్పారు మూఢనమ్మకాలతోటి చంపేస్తున్నారని. మూఢనమ్మకాలతో చంపేస్తున్న వాళ్ళు అగ్రకులాల వాళ్ళు వచ్చి మాత్రమే చంపట్లా, ఈ బహుజన కులాల్లో వాళ్ళు కూడా, వాళ్ళు పక్కింటి వాళ్ళు కూడా బాణామతి చేశారనే పేరుతో తెలంగాణ జిల్లాలో అనే చోట చంపుతున్నారు. అది అవగాహన రాహిత్యం, అది మూర్ఖత్వం మూలంగా, అది చదువు లేకపోవటం మూలంగా, అది సైంటిఫిక్ టెంపర్మెంట్ లేకపోవటం మూలంగా. ఆ సైంటిఫిక్ టెంపర్మెంట్ పెరగాలి, సైన్స్ చదువుకోవాలి, టెక్నాలజికల్ ఎడ్యుకేషన్ రావాలి మన ప్రజలకి. ముఖ్యంగా కాంపిటేటివ్గా ఉండాలంటే ఇవాళ ఈ ప్రపంచంలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కావాలి, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ కూడా కావాలి వీళ్ళకి. కేవలం వీళ్ళని వీధి బళ్ళకి మాత్రం పరిమితం చేయటం, పంతులు లేని గవర్నమెంట్ స్కూల్లో, లేకపోతే తరగతి గదులు లేని గవర్నమెంట్ స్కూళ్ళకు మాత్రమే కాకుండా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ రావాలి వీళ్ళకి. వచ్చినాడే కాంపిటేటివ్గా ఉండగలుగుతాం. ఇవాళ ఏంటండి మెరిట్ అంటే ఏంటి? మెరిట్ని ఎట్లా కొలుస్తున్నారు? మంచి ఇంగ్లీష్ మాట్లాడగలిగితే, సాఫిస్టికేటెడ్ ఇంగ్లీష్ మాట్లాడగలిగితే వాడు చాలా గొప్పవాడు అనుకుంటున్నారు, చాలా మెరిటోరియస్ అనుకుంటున్నారు. సో మెరిట్ అనేది ఇంగ్లీషు మాధ్యమం ద్వారా, ఇంగ్లీష్ ద్వారా గుర్తించబడుతున్నప్పుడు, ఇంగ్లీష్లో ఉన్నటువంటి ప్రావీణ్యం ద్వారా గుర్తించబడుతున్నప్పుడు మనం ఖచ్చితంగా గుర్తించాలా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యొక్క ప్రాధాన్యతని. ఓకే అండి, ఇప్పుడు ఒక కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చా కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది.